जनार्दन दीपेन हृदय पापं दिव्य ज्योतिर्नमोस्तुते उद्दीप्य सजातवेन सर्वगणं निर्विण्णना रसो कृष्णाक्षराणं जलजालशाः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। या कुम्भेन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या सेन्द्रपद्मासना या ब्रह्माद्रिशङ्करप्रभुभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती Thank you. या परमेश्वरा भला पुष्पाया प्रभुनि भगवती प्रसन्नामि देवी नारायणी नमोस्तुते। సేతుస్థానం శతైర్యస్య తత్ఫలం ఆత్మవందనం అన్నారు. కాశీయాత్రాధినేత అమ్మకు దండం పెట్టినంత మాత్రాన్ని 100 సార్లు సముద్ర స్నానం చేసినటువంటి ఒక పుణ్యం కలుగుతుంది అని మనకు చెప్పి ఉన్నది. అదేవిధంగా కాశీయాత్ర చేసిన పుణ్యం కూడా వస్తుంది అని చెప్తున్నది. అటువంటి గొప్పదైనటువంటి తత్ఫలం ఆత్మవందనం. అందుకు ఒక నమస్కారం చేస్తే ओम अग्निर वसकर भवा आयुर्याय वेद भवा आयुराय भवा इमे श्रिये नमस्ते वक्षस्थले पुण्य सुजाय नमः तो नमामि नमामि पुत्रै पौत्रै श्रीवत्सना देव समायोः विदर्भकट्टु गणधान्यं वशं बहुपुत्रनामं शतसंवत्सरं दीर्घामायोः पुष्पावती प्रदाने प्रदानकाः पुनर्नविष्टा ధన్యవాదాలు. తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మనం పుస్తకావిష్కరణ
पशुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः। ॐ राजाधिराजाय प्रसय्य सागिने नमो वयं वै श्रवणाय कर्मणे तवे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु। ధన్యవాదాలండి. మీరు కళాసేవలు చేయాలని మా మంచిర్యాల జిల్లా ఆదిలాబాద్ జిల్లా కళాకారుల సాహిత్యవేత్త తరఫున కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. మరొకసారి ఈ భ్రమరనాథాలు అనేటువంటి ఈ గ్రంథము మరి అది ప్రేక్షక లోకానికి అందడానికి నాకు చేయుటనిచ్చి అది ముద్రణకు నోచుకోవడానికి సహాయ సహకారాలు అందించినటువంటి హృదయ పుస్తకులు అమైత హృదయులు దుబ్బా భాస్కర్ రావు గారు వారి యొక్క సతీమణి లలిత గారికి ఈ సభావేదిక పై నుండి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరి వారు ఇంకా ముందు ఎన్నో గ్రంథాలు ఎందరో కవుల యొక్క గ్రంథాలను వెలుగులోకి తీసుకువచ్చేటువంటి ఆర్థిక సామర్థ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస వాచ కోరుకుంటూ మరొకసారి వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ దుబ్బా భాస్కర్ రావు శ్రీమతి లలిత గారికి మరొకసారి హృదయపూర్వక పాదాభివందనాలు, ధన్యవాదాలు. హృదయపూర్వకంగా నా తరఫున భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా మిత్రులు గౌరవులు ఉమ్మడ విశ్వేశ్వర శర్మ గారు, అదేవిధంగా నాగేశ్వర గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్నటువంటి పెద్దలు, కవులు, గాయకులు, అన్ని రంగాల లోపల ప్రావీణ్యం సాధించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశాను. ముఖ్యంగా ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా 31వ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి కూడా తన యొక్క ప్రతిభా పాఠవాలతోటి సుసంపన్నం చేసినటువంటి కవి కళాకారులు శ్రీనాథ్ గౌడ్ గారు. పరిచయం అవసరం లేనటువంటి కవిగా మనం చెప్పుకోవచ్చు. ఎన్నో అవార్డులు, ఎన్నో గుర్తులు పొంది గౌరవ డాక్టరేట్ కూడా పొందినటువంటి శ్రీనాథ్ గౌడ్ గారికి ప్రథమంగా 30వ పుస్తకంగా ఈ భ్రమర నాదాలు ఇచ్చిన సందర్భంగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇది సాహిత్యంలో వారు సృష్టించినటువంటి మొట్టమొదటి కొత్త ప్రక్రియలు వ్యాసంలో రూపంలో తీసుకొచ్చినటువంటి పుస్తకం. వ్యాసం మరి ఫ్రెంచ్లో చూసినట్లయితే మౌంటైన్ అనే అతను శ్రీ భాస్కర్ రావు గారిని వేదికకి రావాల్సిందిగా కోరుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే వారి గ్రంథ శ్రీకర్తలు ఈ సమీక్ష అనంతరం వారికి గ్రంథాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు శ్రద్ధ మీరు మీకు పుస్తకం చేసినందుకు ఆయన
పెట్టుకున్నటువంటి పేరు ఎస్ఐగా, దాని నుంచి క్రమంగా ఇంగ్లీష్లో ఎస్ఐగా మనం అందరూ కూడా తెలిసినటువంటి ప్రక్రియ. దాని నుంచి తెలుగులోకి సుమారు 1856 సంవత్సరంలో ముద్దు నరసింహనాయన్ గారు వ్యాసాలు రాయడం జరిగింది. ఆయన దానికి పెట్టుకున్నటువంటి పేరు ప్రమేయం అని చెప్పేసి. తర్వాత వెంకటరంగాచార్య గారు రాసిన వ్యాసాలు వారు సంగ్రహం అని చెప్పేసి దానికి పేరు పెట్టుకున్నారు. ఇట్లా వ్యాస ప్రక్రియ దినాభివృద్ధి చెందుతూ కందుకూరు వీరేశలింగం పంతులు గారు, ఎట్టమంచి రామలింగారెడ్డి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, అవసరముగా తమరి యోచన. అదేవిధంగా నేను ఒక గొప్ప తల్లికి కుమారుణ్ణి, ఒక మంచి ఇల్లాలు భర్తను. అందుకే ఆ ఇల్లాలు కూడా నా కనుసరణలో మెదులుతూ నా ఆలోచనలకు అనుగుణంగా సఫైగా చేస్తూ ఇటు సాహిత్య రంగంలో నా నిత్య జీవితంలో చేతులు వాదనగా ఉంటున్న ఒక మహా ఇల్లాలని చెప్పుకోవాలి, శ్రీమతి దాసరికమ్మ. ఆ రకంగా నా జీవన నామకు తెరచాప కానీ నాకు ఓ దిక్సూచిగా నా ఈ సాహిత్య జీవితంలో తానుగా నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి అదృశ్య శక్తిగా, ఇల్లాలుగా నా వెంట ఉండి తోడు నీడ ఉండి నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ నేను తానుగా భావించి జీవిస్తున్నటువంటి మహా ఇల్లాలు నా సగత పక్షాన్ని సగతంగా చెప్పగలుగుతున్న. ఆమె నాకు ప్రసాదించిన ఓ గొప్ప వరం, నా కన్నుల పంట నా కుమారుడు. శ్రీనాథ్ గౌడ్ గారు మరిన్ని పుస్తక రచనలలో మరింత కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే శ్రీనాథ్ గౌడ్ గారు ఒక కవి, రచయిత గారు, ధ్వని అంటే మిమిక్రీ ఆర్టిస్టు, తర్వాత గాయకుడు కూడా. ఆయన కనుకనే మా జిల్లా సంస్థ తరఫు నుంచి 2016లోనే గాయక శిరోమణి, కవి శిరోమణి అని కూడా ఒక బిరుదును గాన కోకిల బిరుదును ప్రదానం చేయడం అనేటువంటిది ఇలా జరిగింది. దాన్ని మా జిల్లా సంస్థ సమాఖ్య ఎంతో గర్విస్తుందని తెలియజేస్తూ మరిన్ని సత్కారాలతో మరింత ఆరోగ్యాలతో ముందుకు సాగాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సంస్థ పక్షాన గ్రంథక ప్రవేశంలో శుభార్థం అభినందన తెలియజేస్తున్నాము. మరి కార్యక్రమం నిర్వహించడానికి ఎక్కపల్లి బాలసింగ్ గారు, ఇంకా ఇతరులు ఆర్థికంగా సాగించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇంతటి కార్యక్రమానికి నిర్వహించడానికి సహకరించినటువంటి సంస్కృత శిశుపాల పాఠశాల యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఈ కార్యక్రమం ఇక్కడితో ముగిసి భావించని చెప్పి కోరుతున్నాను.